ఇక వచ్చేసాడు. ఇంకోటి ఏంటంటే భరత్ అండ్ ఫ్యామిలీ వీళ్ళు లండన్లో మమ్మల్ని ఏమైనా వదిలేస్తారా లేకపోతే వెనక్కి పంపిస్తారా అనేది ఒక పెద్ద టాస్క్ వాళ్ళకి. సో మొత్తానికి వాళ్ళ అమ్మ నాన్నని తను కూడా తీసుకొచ్చాడు. లగేజ్ దింపుతున్నాడు, అప్పుడే వచ్చాడు ఎయిర్పోర్ట్ నుంచి. నేను షూటింగ్ ఫినిష్ చేసుకుని వచ్చి అంకల్ అమ్మయ్యా మళ్ళీ మేము షూటింగ్ చేసి ఇండియా పంపించేస్తారు కదా, మీ టెన్షన్ అంతా అయితే సినిమా అంతా. సో ఎప్పుడైతే నన్ను చూశాడో చాలా ధైర్యం వచ్చింది. ఇంకా ఆ తర్వాత మేము షూటింగ్ చేసాం. అండ్ మాకు ఒక బండిలో వెళ్ళటం, మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటూ మళ్ళీ ప్యాకప్ అయిన తర్వాత మళ్ళీ అదే బండిలో మళ్ళీ హోటల్కి వచ్చేయటం ఇలా జరిగింది. కానీ ఇందాక సూర్య ఒక మాట చెప్పాడు, కార్కి 4 వీల్స్, ఒకటి డైరెక్టర్, ఒకటి కొరియోగ్రాఫర్, ఒకటి కెమెరామెన్, ఇంకొకటి రైటర్. సో దాంట్లో ఎంత కాస్ట్లీ కార్ అయినా దాంట్లో పెట్రోల్ ఉండాలి, డీజిల్ ఉండాలి కదా. వాళ్ళే మా అమిత్ అజిత్ నిర్మాతలు. వాళ్ళు హుస్సేన్ గారి మీద ఎంత నమ్మకంతో వాళ్ళు అంత డబ్బు పెట్టారు అనేది ఈ సినిమా చూస్తే అయిన తర్వాత మీకు తెలుస్తుంది. ఎందుకంటే హుస్సేన్ గారు ఏదో ఎక్కడి నుంచి వచ్చేసి సినిమా డైరెక్షన్ చేసేలా హైదరాబాద్ డక్కనీ లాంగ్వేజ్లో వారు 3 సినిమాలు చేశారు. అన్ని బ్లాక్ బస్టర్లే. థియేటర్ల దగ్గర లాఠీ చార్జ్ కూడా జరిగింది టికెట్లు లేక. అంటే ఆయన పట్టలేదు, టికెట్లు దొరక్క. అట్టగా ఆయన మనం ఎందుకు తెలుగు సినిమా చేయకూడదు అని ఆ ఉద్దేశంతో మరి మంచి రైటర్ మా వాడిని పెట్టుకొని, అలాగే ఒక మంచి డాన్స్ మాస్టర్ని పెట్టుకొని, అలాగే ఒక మంచి కెమెరామెన్ని పెట్టుకొని, వీళ్ళందరూ కెమెరా వర్కే కదా నేను చేసేస్తే అయిపోతుంది అని కాకుండా రైటరు